అండి నమస్తే. మన ఇంట్లో ఉండే మిక్సీని క్లీన్ చేసుకోవాలంటే చాలామంది రకరకాల లిక్విడ్ని యూజ్ చేస్తారండి. అలాంటిది ఏది అవసరం లేకుండా ఒక నిమిషంలో మిక్సీని క్లీన్ చేసుకోవాలంటే వెనిగర్ ఉంటే చాలు. చాలా తక్కువ టైంలో ఈజీగా మిక్సీని క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదండి, మిక్సీ అనేది ఇలా పూర్తిగా జిడ్డు పట్టేసింది. దీన్ని క్లీన్ చేసుకోవడానికి నేను ఇక్కడ ముందుగానే వెనిగర్ని మిక్సీ లోపట వేసేయండి. ఇలా వేయటం వలన త్వరగా నానిపోతుందండి. క్లీన్ చేసుకోవడం కూడా చాలా సులభం అవుతుంది. ఇలా వేసేసిన తర్వాత మీరు ఏ క్లాత్తో అయితే మిక్సీని క్లీన్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ క్లాత్ను కూడా తీసుకొని ఆ క్లాత్ పైన కూడా కొద్దిగా వెనిగర్ని వేసేయండి. తడిపేసిన క్లాత్తో ఇలా మిక్సీ మొత్తం కూడా చుట్టూ కూడా క్లీన్ చేసుకోండి. కిచెన్లో మీరు వెనిగర్తో మిక్సీనే కాదండి, స్టవ్ని కానీ వెనుక ఉన్న టైల్స్ని దేనైనా క్లీన్ చేసుకొని చూడండి. ఆ ప్లేస్లో బొద్దింకలు అనేవి అస్సలకే రావండి. ఎందుకంటే ఈ ఘాటైన స్మెల్కి బొద్దింకలు అనేవి పారిపోతాయి. స్క్రబ్బర్ పెట్టి రుద్దాల్సిన పని కూడా లేదండి. క్లాత్తో ఇలా అప్లై చేసే చూసారు కదండి, నీట్గా అయిపోయింది. తర్వాత నేను ఇక్కడ మిక్సీ లోపల క్లీన్ చేసుకోవడానికి ఒక పాడైపోయిన టూత్ బ్రష్ని తీసుకొని వెనిగర్ ఆల్రెడీ వేసాం కాబట్టి పూర్తిగా నానిపోతుందండి. తర్వాత బ్రష్తో ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత క్లాత్ని తీసుకొని ఇదే ప్లేస్లో ఇలా చిన్న చిన్న స్పేస్లో మనము క్లాత్ పెట్టి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మరకలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి. ఇదే క్లాత్ పైన కొద్దిగా వెనిగర్ని వేసుకున్నాక వైర్ ఉంది కదండి, ఈ వైర్ని కూడా ఇదే క్లాత్తో క్లీన్ చేసుకోండి. చూడండి, ఎక్కడ కూడా మరకలు లేకుండా ఈ మిక్సీ అనేది చాలా నీట్గా కనబడుతుంది కదండి. మా మిక్సీ అయితే బ్లాక్ కాబట్టి మీకు మరకలు అంత బాగా కనిపించలేవు, కానీ వైట్ మిక్సీ మీద కానీ వేరే కలర్ మీద అయితే మరకలు అనేవి చాలా బాగా కనబడతాయి. అప్పుడు మీరు వెనిగర్తో క్లీన్ చేసుకొని చూడండి, మీకే అర్థమవుతుంది. దేవుని గదిలో మ్యాచ్ బాక్స్ ని యూజ్ చేసినప్పుడు ఆయిల్ అంతా కూడా ఇలా అంటుకొని ఈ స్టిక్స్ అనేవి అస్సలకే వెలగవండి. పుల్లలన్నీ కూడా చాలా వేస్ట్ అయిపోతాయి కదా. మీ ఇంట్లో ఉండే వ్యాజ్లన్నీ కొద్దిగా తీసుకొని ఈ స్టిక్స్కి అప్లై చేశారనుకోండి, ఎంత ఆయిల్ అంటినా కానీ లేదా వర్షాకాలంలో తేమ వల్ల కూడా ఈ స్టిక్స్ అనేవి వెలగవు కదండి. ఇదైతే ఖచ్చితంగా వెలుగుతుందండి. వ్యాజ్లైన్ అప్లై చేసినాక ఈ అగ్గి పుల్లలు అనేవి వేస్ట్ కాకుండా ఉంటాయి. నచ్చితే లైక్ చేయండి. సరుకులు తీసుకున్న కవర్ కానీ ఇలా కూరగాయలు తీసుకున్న కవర్లో మనము ఏదైనా తెచ్చుకున్నప్పుడు దానికి ముడిపడింది అనుకోండి, హెయిర్ ఫ్లక్కర్ని తీసుకొని దాని చివరి కొన భాగాన్ని ఇలా ముడిపడ్డ దాంట్లో పెట్టేసామనుకోండి, ఈజీగా కవర్ అనేది వచ్చేసింది. అప్పుడు కవర్ కూడా వేస్ట్ కాకుండా యూజ్ చేసుకోవచ్చు. ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు ఇలాంటి నెట్టెడ్ బ్యాగ్స్ వస్తాయి కదండి, దాన్ని వేస్ట్ అని పడేసాం కానీ చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. నెట్టెడ్ బ్యాగ్ని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా రౌండ్గా మలుచుకున్న తర్వాత ఇలా 2-3 మడతలు పెట్టేసుకొని మనము చేత్తో గట్టిగా ప్రెస్ చేసామనుకోండి, ఆ మడతలు అనేవి పోకుండా ఉంటాయి. ఇలాంటి నెట్టెడ్ బ్యాగ్ని తీసుకొని మన ఇంట్లో ఉండే వాష్ బేసిన్ని కానీ సింక్ని కానీ కిచెన్లో వెనుక ఉండే టైల్స్ని కానీ క్లీన్ చేసుకున్నారనుకోండి, ఎలాంటి జిడ్డు మరకలైనా సరేనండి చాలా ఈజీగా తొలగిపోతాయి. అంతేకాదండి, మీరు కిచెన్లో స్క్రబ్బర్కు బదులుగా గిన్నెలు తోమడానికి ఇలాంటి నెట్టెడ్ బ్యాగ్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. టీ కాఫీలు తాగే ఇలాంటి పేపర్ కప్స్ ఉంటాయి కదండి, ఒక పేపర్ కప్ని తీసుకున్నాను. పైన ఉండే రింగును మాత్రమే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ రింగును పక్కన పెట్టేసుకున్నాక ఈ పేపర్ కప్పును ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా పైన మలుచుకొని తర్వాత సైడ్లో కూడా మలుచుకున్నాం అనుకోండి, నీట్గా ఉంటుంది. అప్పుడు ఈ పేపర్ కప్ అనేది ఇలా ఓపెన్ కాదండి. చూసారు కదండి, నీట్గా ఉంది కదా. తర్వాత మనము ఇలా కట్ చేసుకున్న రింగును ఒక సైడ్ మాత్రమే కట్ చేసుకొని ఇలా పేపర్ కప్పుకు అతికించేసుకోవాలి. నేనైతే ఇక్కడ వైట్ ప్లాస్టర్తో అతికించేసానండి. మీరు గ్లూ గమ్ కానీ ఫెవికల్ కానీ ఏదైనా యూజ్ చేయవచ్చు. చూడండి, అందమైన చిన్న బుట్టి అనేది రెడీ అయిపోయింది కదా. దీంట్లో పిల్లలకు సంబంధించిన చిన్న చిన్న చాక్లెట్స్ కానీ లేదా మన ఇంట్లో ఉండే చిన్న చిన్న పిన్స్ కానీ హెయిర్ పిన్స్ కానీ లేదా చిన్న చిన్న మేకులు ఉంటాయి కదండి, అలాంటి వాటినైనా కూడా ఇలా పేపర్ కప్లో వేసుకొని ఒక దగ్గర పెట్టేసామనుకోండి, చాలా నీట్గా ఉంటాయి. అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి వెతకాల్సిన పని కూడా ఉండదు. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరొక యూస్ఫుల్ టిప్, చాలా రకాల షాపింగ్ మాల్ బ్యాగ్స్ ఉంటాయి కదండి, వాటిని ఒక్కొక్కసారి ఎలా మడత పెట్టినా కూడా స్పేస్ అనేది చాలా ఎక్కువగా తీసుకుంటుంది. షాపింగ్ మాల్ బ్యాగ్ని తీసుకొని ఇలా నిలువులో 2 మడతలుగా మలుచుకోవాలి. కింది నుంచి కూడా ఇలా 2-3 మడతలుగా, మీకు చిన్నగా కావాలంటే చిన్నగా, మామూలు సైజులో కావాలంటే ఎలా కావాలంటే అలా ఇలా నిలువులో మలుచుకున్నాక పట్టుకునే హ్యాండిల్స్ ఉన్నాయి కదండి, ఆ హ్యాండిల్స్ని ఇలా మడత పెట్టుకున్న బ్యాగుకు వేసామనుకోండి, మడత అనేది చెరిగిపోకుండా
నీట్గా, స్పేస్ కూడా చాలా తక్కువగా తీసుకుంటుంది. ఎన్ని బ్యాగులు ఉన్నా కూడా నీట్గా మడత పెట్టుకోవచ్చు. వాషింగ్ మిషన్ ట్యాప్స్ కానీ ఎలాంటి ట్యాప్స్ అయినా సరేనండి, ముందుగా ఇలా ఓపెన్ చేసామనుకోండి దాంట్లో డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అప్పుడు వాషింగ్ మిషన్ కూడా త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. మనము అప్పుడప్పుడైనా ట్యాప్స్ని ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, వాటర్ ప్రెషర్ ఎక్కువగా రావటమే కాకుండా ట్యాప్స్ కూడా చాలా నీట్గా ఉంటాయి. నచ్చితే ఒక లైక్ చేయండి. మాడిపోయిన గిన్నెలను క్లీన్ చేయాలంటే మన చేతులు అనేవి రుద్ది నొప్పి పెట్టేశాయి కదండి. అడుగంటిన పాల గిన్నెను కానీ, కర్రీ కానీ, రైస్ కానీ ఏదైనా సరేనండి, దాంట్లో ముందుగా ఇలా వాటర్ని వేసిన తర్వాత మీరు సర్ఫ్ని కానీ లిక్విడ్ని కానీ కొద్దిగా వేసి ఒక 2-3 మినిట్స్ పాటు బాగా వేడి చేయాలి. ఇలా హీట్ అవుతున్నప్పుడే కింద అడుగంటిన భాగం మొత్తం కూడా వాటర్లో కలిసిపోతుందండి. అప్పుడు మనము స్క్రబ్బర్ పెట్టి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, రుద్ది క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదు. ఇలా మామూలుగా గిన్నెలు ఎలా క్లీన్ చేసుకుంటామో అలా క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా అవటమే కాకుండా ఎలాంటి స్మెల్ కూడా అస్సలకే రాదు. డ్రెస్లు కానీ, శారీస్ కానీ ఏవైనా సరేనండి, క్లాత్ పైన ఇలా మొత్తం దారాలన్నీ లేచినప్పుడు క్లాత్ అనేది త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. నీట్గా ఉన్న ఒక స్క్రబ్బర్ని తీసుకొని ఇలా క్లాత్ పైన 2-3 టైమ్స్ పాటు బాగా రబ్ చేసామనుకోండి, పైన ఉన్న దారపోగులన్నీ కూడా ఈ స్క్రబ్బర్కి వచ్చేసాయి. ఇలాంటి డ్రెస్లు కానీ, శారీస్ కానీ వేసుకున్నాం అనుకోండి, మన బ్యాంగిల్స్ కన్నీ కూడా ఈ దారపోగులన్నీ కూడా తట్టుకొని ఇబ్బంది పెడతాయండి. ఇలా చేసిన తర్వాత చూడండి, డ్రెస్ కానీ, శారీ కానీ చాలా నీట్గా ఉంటుంది. ప్రతిరోజు రైస్ని వండుకునేటప్పుడు ఇలా రైస్ని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసాం కదండి. ముందుగా వాష్ చేసిన వాటర్ని ఇలా ఒక గిన్నెలోకి వేసుకున్నాక మన ఇంట్లో ఉండే టీ పొడి కానీ, కాఫీ పొడి ఏదైనా పర్వాలేదండి, 1/2 టీ స్పూన్ వరకు ఈ బియ్యం వాటర్లో కలిపేసేయాలి. దీంతో పాటుగా 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని వీటిని బాగా మిక్స్ చేయాలి. 20 డేస్కి ఒకసారి కానీ 15 డేస్కి ఒకసారి ఈ వాటర్ని చెట్లకు వేసామనుకోండి, చెట్లు అనేవి చాలా గ్రోత్గా, ఎలాంటి పురుగు పట్టకుండా ఆకులు అనేవి ఇలా గ్రీనిష్గా, పూల చెట్లు కానీ, షోకేస్గా పెంచుకునే చెట్లు ఏవైనా సరేనండి, ఇలా అద్భుతంగా పెరుగుతాయి. పెరుగు ప్యాకెట్లో నుంచి మనకి ఎంత కావాలనో అంతే యూజ్ చేసిన తర్వాత ఇలా ఒక గిన్నెలో పెట్టుకొని కవర్ని ముడిచేసి ఫ్రిడ్జ్లో పెట్టేసామండి. కానీ ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్లో అంతా పెరుగు వాసన కానీ, ఫ్రిడ్జ్లో ఉండే వాసన అంతా కూడా ఇలా పెరుగుకు కూడా పట్టేస్తుంది. అప్పుడు మనము వేసుకున్నా కూడా స్మెల్ అనిపిస్తుంది. అలా స్మెల్ లేకుండా ఉండాలంటే ఇలా కట్ చేసిన వరకు మనము ఒక రబ్బర్ బ్యాండ్ను వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్ కానీ, పెరుగు కానీ వాసన అస్సలకే ఉండదు. చాలా రోజులైనా కూడా పెరుగు ఫ్రెష్గా ఉంటుంది. ఆయిల్ క్యాన్ ఉంటుంది కదండి, ఇలా జిడ్డు ఎక్కువగా పట్టేస్తుంది. మనం క్లీన్ చేయాలనుకున్నా కానీ 2-3 సార్లు క్లీన్ చేసేదాకా కూడా ఆ జిడ్డు అనేది తొలగిపోదండి. మన చేతులు కూడా నొప్పి పెడుతుంది కదా. ఇలా జిడ్డు ఎక్కువగా ఉన్నప్పుడు సింపుల్గా ఒకేసారి క్లీన్ చేసుకునే విధానాన్ని చూపిస్తున్నానండి. ముందుగా ఒక చిన్న ప్లేట్లోకి గోధుమ పిండిని కానీ, మీరు ఏ పిండినైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ గోధుమ పిండిని తీసుకున్నానండి. దీంతో పాటు బేకింగ్ సోడా ఉంటుంది కదా, దాన్ని 1 టీ స్పూన్ వేసుకోవాలి. చిన్న నిమ్మకాయని తీసుకొని దాంట్లో ఉండే రసాన్ని అంతా కూడా ఈ బేకింగ్ సోడాలో కలిపేసుకోవాలి. ఈ పిండిలో కొన్ని వాటర్ని కలిపేసి స్క్రబ్బర్ని తీసుకొని ఆయిల్ క్యాన్ చుట్టూ కూడా రుద్దేసేయండి. ఇలా పిండిని రుద్దేసేయడం వలన జిడ్డు అనేది పూర్తిగా ఈ పిండికి వచ్చేస్తుందండి. మనము పదే రుద్దాల్సిన పని లేకుండా ఇలా ఒకేసారి స్క్రబ్బర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దానికి ఉండే జిడ్డు అనేది చాలా ఈజీగా పోతుంది. తర్వాత సోప్తో ఒకసారి క్లీన్ చేసుకున్నాక ఇప్పుడు వాటర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఆయిల్ మరకలు అనేవి అస్సలకే కనిపించవు. ఆయిల్ క్యాన్ ఎప్పుడు కూడా ఇలా పిండితో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మన చేతులు కూడా నొప్పి పెట్టకుండా ఆయిల్ క్యాన్ అనేది ఇలా నీట్గా కొత్త దానిలా కనిపిస్తుంది. చూసారు కదండి, ఈ టిప్ నచ్చితే మాత్రం లైక్ చేయండి. కర్రీ కోసం మామూలుగా ఇలా పచ్చిమిర్చి తొడిమలు తీసి బాక్స్లో స్టోర్ చేసుకున్నా కానీ కర్రీలో వేసేటప్పుడు మన చేతులు అనేవి కారంగా అయ్యి పిల్లలకి తాకినా కానీ, మన కళ్ళకి ఎక్కడైనా పెట్టుకున్నా కానీ మంటగా అనిపిస్తుంది. పచ్చిమిర్చిని తీసిన వెంటనే మన ఇంట్లో ఉండే ఏదైనా పేస్ట్ పర్వాలేదండి, ఇక్కడ కోల్గేట్ పేస్ట్ని ఇలా చేతికి అప్లై చేసి 2-3 సార్లు బాగా రుద్దేసిన తర్వాత వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకోవటం వలన చేతులకు కారం అనేది అస్సలకే అనిపించదు. మనము సమ్మర్లో బాగా ఎండుమిర్చి తొడిమలు తీసినప్పుడు కూడా ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. పువ్వులను మనము దేవుని గదిలో వాడటానికి ఇలా కొన్ని కానీ ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు కానీ విడివిడి కనకాంబరాలు, మల్లెపూలు ఏ పువ్వులైనా సరేనండి,
మనము బాక్స్లో స్టోర్ చేసుకున్న కవర్లో పెట్టుకున్నా కూడా త్వరగా రెక్కలు అనేవి రాలిపోయి నల్లగా తయారవుతాయి. ముందుగా ఇలా ఒక ప్లాస్టిక్ బాక్స్ని తీసుకొని దాంట్లో న్యూస్ పేపర్ని కానీ పిల్లలు యూజ్ చేయని నోట్బుక్ పేపర్లు ఏదైనా సరేనండి కింద పరుచుకొని దాంట్లో పువ్వులను స్టోర్ చేసుకోవాలి. పైన మరొక న్యూస్ పేపర్ని కానీ ఇలాంటి పేపర్ని చించి అందులో వేసామనుకోండి, దాంట్లో ఉండే తడి అంతా కూడా ఈ పేపర్ అనేది అబ్జర్వ్ చేస్తుంది. అప్పుడు పువ్వులు ఎన్ని రోజులు మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కూడా ఫ్రెష్గా ఉంటాయి. మనము ఇలా ఎక్కువ మొత్తంలో స్టోర్ చేసుకున్నప్పుడు చాలామంది ఫ్రిడ్జ్లో పెడతారు, కానీ ఎగ్స్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి. బయటనే స్టోర్ చేసుకోవడం చాలా మంచిది. ఒకవేళ మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కానీ బయట స్టోర్ చేసుకున్నా కానీ ఆయిల్ని ఇలా కొద్దిగా పై భాగాన కింది భాగాన అప్లై చేసి మనం స్టోర్ చేసుకున్న ప్లేస్లో పెట్టేసామనుకోండి, ఈ ఎగ్స్ అనేవి త్వరగా పాడవకుండా ఉంటాయి. ఇక్కడ సమ్మర్ కాబట్టి ముందుగానే వేడిగా ఉండటం వల్ల త్వరగా ఎగ్స్ అనేవి పాడైపోతాయండి. అలా పాడవకుండా డబ్బులు అనేది వేస్ట్ కాకుండా ఉండాలంటే ఇలా ఎగ్స్కి పైన అలాగే కింది వైపున కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. వేడిగా ప్రిపేర్ చేసినవి ఇడ్లీ కానీ దోశ కానీ చపాతీలు ఏవైనా సరేనండి ఇలాంటి హాట్ బాక్స్లో పెట్టినప్పుడు ఒక్కొక్కసారి మనము మూత తీసిన వెంటనే కూడా ఆవిరవ్వటం వల్ల మూతకు తేమ అనేది వచ్చేసి దాంట్లో పడి అవి మెత్తగా తయారవుతాయి. ఈ హాట్ బాక్స్కి సరిపోయే విధంగా ఒక మూతను ముందుగా పెట్టేసిన తర్వాత ఈ హాట్ బాక్స్ యొక్క మూతను తిప్పేసామనుకోండి, అప్పుడు తేమ కానీ తడి అనేది కూడా ఈ హాట్ బాక్స్ యొక్క పై మూతకు చేరదు. అప్పుడు దీంట్లో మనము ఏది పెట్టుకున్నా కూడా మెత్తగా కాకుండా ఇలా వేడివేడిగా చాలాసేపు వరకు ఉంటాయి. ఒక గిన్నెలో కొన్ని వాటర్ని తీసుకొని వైట్ వెనిగర్ని ఒక 4-5 డ్రాప్స్ వరకు మాత్రమే వేసుకోవాలి. ఇంకేది వేయాల్సిన అవసరం లేదండి. మన ఇంట్లో ఉండే మందంగా ఉండే ఒక ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని వాటర్ మొత్తాన్ని కూడా ఈ ప్లాస్టిక్ కవర్లోకి వేసుకోవాలి. ప్లాస్టిక్ కవర్లో ఉన్న వాటర్ని వాష్రూమ్లో ఉండే ట్యాప్స్ కానీ లేదా ఈ షవర్కి మనము ఈ ప్యాకెట్ని అలాగే కట్టేసామనుకోండి, తర్వాత ఒక 2-3 మినిట్స్ తర్వాత ఈ ముడిని తీసి ఈ కవర్ని బయటపడేయాలి. అప్పుడు మనము ట్యాప్స్ని రుద్దాల్సిన పని లేకుండా ఇలాంటి షవర్స్ అనేవి నీట్గా క్లీన్గా తయారవుతాయి. దాంట్లో ఉండే హోల్స్ కూడా చాలా బాగా క్లియర్ అయిపోతుందండి. చూసారు కదండి, షవర్ని ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలంటే ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. బ్రెడ్ ప్యాకెట్లో నుంచి బ్రెడ్ని తీసుకున్న తర్వాత కవర్ని అలాగే పెట్టేసామనుకోండి, దాంట్లో బ్రెడ్స్ అనేవి గట్టిగా తయారవుతాయి. ఇలా మధ్యలోకి కవర్ని కట్ చేసి 2 ముడి గట్టిగా వేసేసి గాలి చొరబడకుండా పెట్టేసామనుకోండి, దాంట్లో ఉండే బ్రెడ్స్ అనేవి ఇలా మెత్తగా స్పాంజ్ మాదిరిగా ఉంటాయి. పాడైపోయిన నిమ్మకాయలు కానీ లేదా వేస్ట్గా ఉన్న నిమ్మకాయని తీసుకొని ఇలా హాఫ్గా కట్ చేసుకొని దానిపైన కొద్దిగా ఈనోని వేయండి. ఒకవేళ మీ దగ్గర ఈనో లేనప్పుడు బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు. మన ఇంట్లో ఉండే వాష్ బేసిన్ కానీ సింక్ అనేది ఇలా నల్లగా జిడ్డుగా తయారైపోయినప్పుడు కొన్ని వాటర్ని వేసి సింక్ మొత్తాన్ని కూడా ఈ వాష్ బేసిన్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకోవాలి. దీంతోటే మనము ట్యాప్స్ని క్లీన్ చేసుకున్నా కూడా చాలా నీట్గా క్లీన్గా తయారవుతాయి. అంతేకాదండి, ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా రాదు. పికిల్స్ని మనము ఇంట్లో ప్రిపేర్ చేసినా కానీ బయట తెచ్చుకున్నప్పుడు దాంట్లో స్పూన్ వేసి అలాగే పెట్టేసామండి, ఒక్కొక్కసారి ఇలా అంచుల వెంబడి కానీ స్పూన్ మొత్తం కూడా నల్లగా తయారవుతుంది. మనము డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదండి, దాన్ని తీసుకొని పికిల్ క్యాప్ యొక్క లోపట ఈ డీప్ ఫ్రై చేసిన ఆయిల్ని కొద్దిగా వేసి ఇలా పూర్తిగా రాసేయాలి. ఆ తర్వాత స్పూన్ పెట్టినప్పుడు కూడా మనం ముందుగానే ఈ స్పూన్కి ఇలా ఆయిల్ని అప్లై చేసి ఈ పికిల్లో వేసేసామనుకోండి, నల్లగా స్పూన్కి అంటకుండా ఉంటుంది. ఏ చట్నీ అయినా సరేనండి ఇలా ముందుగానే మనము అప్లై చేసి అందులో వేసామనుకోండి, చట్నీ కూడా నల్లగా మారకుండా ఉంటుంది. ఈ పికిల్ అనేది నేను బయట తీసుకున్నానండి. ఇలా ముందుగా మనకి దీనిపైన సిల్వర్ పేపర్ వస్తుంది కదా, దాన్ని తీసేసి ఇలా యూజ్ చేసినప్పుడు ఆ సిల్వర్ పేపర్ చుట్టూ కూడా చట్నీ అనేది నల్లగా తయారవుతుంది. అది తీసేసిన వెంటనే ఇలా దాని చుట్టూ కూడా ఈ ఆయిల్ని అప్లై చేసామనుకోండి, పికిల్ అనేది చాలా ఫ్రెష్గా ఎన్ని రోజులు యూజ్ చేసినా కూడా ఎలాంటి స్మెల్ లేకుండా ఉంటుంది. స్టవ్ని ఆన్ చేసినప్పుడు ఒక్కొక్కసారి ఈ బర్నర్స్ చుట్టూ కూడా మంట అనేది ఎక్కువగా వస్తుందండి. దీనివల్ల గ్యాస్ అనేది కూడా వేస్ట్ అయిపోతుంది. మనకి 2 months రావాల్సింది కూడా 1.5 monthలోనే ఖాళీ అయిపోతుంది కదా. ఒక నెయిల్ పాలిష్ని తీసుకొని ఎక్కడైతే మంట ఎక్కువగా వస్తుందో దాని చుట్టూ కూడా ఈ బర్నర్స్ చుట్టూ నెయిల్ పాలిష్ని అప్లై చేయండి.
ఇది పూర్తిగా ఆరిపోకముందే ఇలా తడితడిగా ఉన్నప్పుడే మనము గ్యాస్ స్టవ్కి పెట్టేసేయండి. ఇలా చేయటం వలన బర్నర్స్ చుట్టూ మంట అనేది ఎక్కువగా రాకుండా మనము రిపేర్ చేసుకోకుండా మన డబ్బులను కూడా ఆదా చేసుకోవచ్చు. శారీస్ తీసుకున్నప్పుడు కానీ ఏదైనా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినప్పుడు ఇలాంటి స్పాంజ్ది వస్తుంది కదండి, దాన్ని నేను ఇలా హాఫ్గా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ 2 భాగాలకు మనము డబుల్ గమ్ టేపుని ఇలా కొద్దిగా కట్ చేసి ఈ స్పాంజ్ క్లాత్కి అతికించేసేయండి. ఇంట్లో బెడ్స్ అనేవి ఇలా ఒక గోడకు కానీ కార్నర్ కానీ వేసేసాం కదండి, మనము ప్రతిసారి జరపటం వలన అక్కడ గోడ అనేది ఇలా నల్లగా మారటం కానీ అచ్చులుగా పడటం కానీ జరుగుతూ ఉంటుంది. బెడ్ కింద ఏదైనా పడ్డప్పుడు తీసుకోవడానికి ఇలా మంచాన్ని జరుపుతూ ఉన్నప్పుడు అక్కడ గోడకు తగిలి గోడ అనేది నల్లగా మారటం, క్రాక్స్ పడటం లాంటివి జరుగుతూ ఉంటాయి. మనం కట్ చేసిన స్పాంజ్ ఉంది కదండి, ఎక్కడైతే తాకుతుందో గోడకు ఆ ప్లేస్లో వీటిని ఇలా బెడ్కి అతికించేసేయాలి. ఇలా అతికించడం వలన మనము ఎన్నిసార్లు జరిపినా కానీ లేదా పిల్లలు ఆడుకుంటూ జరుపుతున్నప్పుడు కూడా మంచం అనేది గోడకు తగలకుండా అక్కడ నల్లగా అచ్చులుగా మారకుండా నీట్గా ఉంటుంది. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూసేయండి. మనము బిర్యానీ చేసుకున్నప్పుడు కానీ ఏదైనా ఆనియన్ కర్రీ వండుకునేటప్పుడు ఆనియన్స్ని ఎక్కువగా కట్ చేసి ఫ్రై చేసాం కదండి, ఇలా మనము ఎక్కువసేపు అలాగే పెట్టేసినా కూడా ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై కాకుండా ఇలా మెత్తగానే ఉంటాయి. త్వరగా ఫ్రై అవ్వాలంటే కొద్దిగా సాల్ట్ని వేసి ఇలా ఆయిల్లో ఫ్రై చేసామనుకోండి, మూత పెట్టకపోయినా త్వరగా ఈ ఆయిల్లో ఫ్రై అయిపోతాయి. అప్పుడు మనకి గ్యాస్తో పాటు టైం కూడా చాలా సేవ్ అవుతుంది. పిల్లలకి షాపింగ్ మాల్లో నుంచి బట్టలు తెచ్చినప్పుడు సైజు కరెక్ట్గా ఉన్నా కానీ హ్యాండ్స్ అనేవి ఇలా పెద్దగా ఉంటాయి. అప్పుడు మనము ఇలా మలుచుకున్నాం అనుకోండి, చూడడానికి బాగుండదు కదా. ఇలా హ్యాండ్స్ పెద్దగా ఉన్నప్పుడు షర్ట్స్ కానీ డ్రెస్సులు ఏవైనా సరేనండి, ఇలా ఎంతవరకు కావాలనో అంతవరకు క్లాత్ని లోపటి వైపుకు మలుచుకోవాలి. ఇలా మలుచుకోవటం వలన డ్రెస్ అనేది కరెక్ట్గా కనిపిస్తుంది, హ్యాండ్స్ అనేవి పెద్దగా అనిపించదండి. మనము ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో మలుచుకోవచ్చు. స్టిచ్చింగ్ వేసే పని కూడా ఉండదు. మరొక యూస్ఫుల్ టిప్, అప్పడాలు అనేవి ఇలా మనము ఒక బాక్స్లో వేసి స్టోర్ చేసుకున్నా కూడా ఒక్కొక్కసారి గాలికి మెత్తబడిపోతాయండి. అప్పడాలు మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసినా కూడా మెత్తగానే ఉంటాయి. దీంట్లో కొన్ని మెంతులను వేసి డబ్బాని అలాగే పెట్టేసామనుకోండి, అప్పుడు అప్పడాలు అనేవి మెత్తబడిపోకుండా ఉంటాయి. ఎక్కువ కేజీలు తీసుకున్నప్పుడు పచ్చిమిర్చి అనేవి త్వరగా పండుబారటం కానీ ఇలా నల్లగా వక్కిపోవటం లాంటివి జరుగుతూ ఉంటాయండి. పచ్చిమిర్చి అనేది వేస్ట్ అయిపోతూ ఉంటాయి కదా. మనము పచ్చిమిర్చిని ఇలా తొడిమెలన్నీ తీసిన తర్వాత ముందుగా ఒక పొడి క్లాత్లో ఈ పచ్చిమిర్చికి ఉండే తడినంతా కూడా తీసేయాలి. ఎక్కడ కూడా తడి లేకుండా చూసుకున్న తర్వాత ఇంట్లో వంట నూనె ఉంటుంది కదండి, దాన్ని 1 స్పూన్ మాత్రమే తీసుకొని ఈ పచ్చిమిర్చి పైన వేసేయండి. ఇప్పుడు ఈ నూనె అంతా కూడా పచ్చిమిర్చికి పట్టే విధంగా ఇలా పూర్తిగా అప్లై చేయాలి. ప్రతి ఒక్క పచ్చిమిర్చికి కూడా ఆయిల్ పట్టే విధంగా ఇలా రాసిన తర్వాత మనము ఒక బాక్స్లో కానీ లేదా ఒక కవర్లో స్టోర్ చేసుకున్నా కూడా పచ్చిమిర్చి అనేది త్వరగా పండుబారిపోకుండా ఇలా వక్కిపోకుండా ఎన్ని రోజులు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. ప్రెషర్ కుక్కర్ ఉన్నప్పుడు మనము ఎంత టైట్గా ఫిట్టింగ్ చేసినా కానీ తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ ఈ హ్యాండిల్ అనేది లూజ్ అవుతుందండి. దీనివల్ల ఒక్కొక్కసారి విజిల్ కూడా సరిగా రాదు. ప్రతిసారి దీన్ని టైట్ చేయాల్సిన పని కూడా ఏర్పడుతుంది. ప్రతిసారి ఇలాంటి ఫిట్టింగ్ రాకుండా ఉండాలి అంటే చిన్న టిప్ని చూపిస్తున్నానండి. ముందుగా దీనికి ఉన్న స్క్రూని ఇలా తీసేసిన తర్వాత మన ఇంట్లో ఉండే క్లాత్ బ్యాగులు కానీ ప్లాస్టిక్ కవర్లు ఉంటాయి కదండి, ఏదైనా సరే నేనైతే ఇక్కడ క్లాత్ బ్యాగ్ని తీసుకుంటున్నాను. మీరు ప్లాస్టిక్ కవర్ అయినా యూజ్ చేయొచ్చండి. ఈ క్లాత్ బ్యాగ్ని కూడా మీరు వేస్ట్ చేయకుండా మళ్ళీ యూజ్ చేసుకోవాలి అనుకున్న వారు పట్టుకునే హ్యాండిల్ బ్యాగ్ ఉంది కదండి, దాంట్లో కొద్దిగా కట్ చేసుకుంటే మళ్ళీ ఈ బ్యాగ్ను కూడా యూజ్ చేసుకోవచ్చు. ప్లాస్టిక్ కవర్ అయితే పల్చగా ఉంటుంది కాబట్టి ఒక 4-5 టైమ్స్ మడతలుగా మలుచుకుంటే సరిపోతుంది. ఇక్కడ స్క్రూ పట్టే విధంగా చిన్న హోల్ మాత్రమే చేసుకోండి. ఎక్కువగా లూజ్ చేసుకున్నారనుకోండి మళ్ళీ అక్కడ టైట్ అనేది కాదు, లూజ్గానే ఉండిపోతుంది. ఈ క్లాత్ బ్యాగ్ని ఆ స్క్రూకి ఇలా రౌండ్గా చుట్టేసిన తర్వాత దీనిపైన ఈ రింగును పెట్టేయటం వలన అప్పుడు టైట్గా అవుతుందండి.
తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని ఇప్పుడు హ్యాండిల్లో పెట్టేసిన తర్వాత స్క్రూ డ్రైవర్తో మనము ఫిట్టింగ్ చేసుకున్నాం అనుకోండి, ఈ ప్రెషర్ కుక్కర్ హ్యాండిల్ అనేది టైట్గా ఉంటుందండి. మీకు లైఫ్లో మళ్ళీ లూజ్ అవ్వటం అనేది అస్సలకే జరగదు. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను అలాగే ఉన్నా పర్వాలేదు అనుకున్న వాళ్ళు అలాగే ఉంచేసేయచ్చండి. లేదంటే మీరు కవర్ని కానీ ఇలా క్లాత్ను ఎక్స్ట్రా ఉన్న దాన్ని అంతా కూడా ఇలా స్టిక్తో వెలిగించేశారనుకోండి, ఎక్స్ట్రా అంతా కూడా పోతుంది. ఇప్పుడు చూడండి, ప్రెషర్ కుక్కర్ యొక్క హ్యాండిల్ అనేది గట్టిగా ఉంటుందండి. ఎన్ని రోజులైనా సరేనండి, హ్యాండిల్ అనేది లూజ్ అవ్వటం కానీ అస్సలకే జరగదు. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.